ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించే. ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ యొక్క శుభదినాన మీ అందరికీ ఆహ్వానం. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపడిన మనము దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. మన జీవితంలో మన తండ్రి మన యేసయ్యను మనకు అనుగ్రహించాడు. యేసయ్య మనకు రక్షణ అనుగ్రహించాడు. రక్షణ ద్వారా మన జీవితంలో ఎన్నో బహుమానాలను, నూతనమైన జీవితాన్ని మనం పొందుకున్నాము. మన దైనందిన జీవితంలో ప్రతిదినము కూడా మనము అనేకమైన కార్యాలు అనుభవిస్తూ ఉన్నాం. ఇది దేవుని బట్టే జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఇంత గొప్ప సుభిక్షమైన జీవితాన్ని మనం జీవిస్తూ కూడా ఏ విషయంలో అయినా సరే కొదువ కొరత లేమి ఉందా? ఏదైనా మన అవసరతల కొరకు మనం ఆలోచిస్తూ ఉన్నామా? ఏ విషయంలో అయినా సరే మనము ఇవి ఉంటే బాగుంటుంది, ఇవి ఉంటే బాగుంటుంది, ఇవి నాకు చాలట్లేదు, ఇవి అయితే బాగుంటుంది, ఇవి ఇంకా నాకు తీర్చబడట్లేదు అని నీకేమైనా ఉందా? ఈ దినమున దేవుడు మనందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఒక చక్కటి వాక్యాన్ని మనకు ఆయన వినిపింప చేయాలని కోరుకుంటున్నాడు. జీవగ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. ఆయన జీవగ్రంథం ద్వారా ఇలా సెలవిస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో ఆయన మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో ఇంకా ఏదైనా కొదువుగా ఉండి, ఎవరి ఆత్మీయ జీవితంలో అది ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కావచ్చు, అలాగే మన దైనందిన జీవితంలో మనకున్న అక్కరుల అవసరతలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏవైనా మనకు కొదువుగా కొరతగా ఉంటే, మనకి ఇంకా ఇవి తీరట్లేదు, ఇంకా ఇవి రావట్లేదు అని గనుక ఉంటే, ఈ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరకును అంటూ ఉన్నాడు. మన జీవితంలో ఈ వాక్యాన్ని మనం వినుండొచ్చు. ఎన్నో సార్లు ఈ వాక్యాన్ని బట్టి నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరగాలి అని మనం ఆశపడి ఉండొచ్చు. అయితే దేవుడు యొక్క దినమున ఒక వినూత్నమైన రీతిలో మనల్ని నడిపించాలని కోరుకుంటున్నాడు. మరింత క్షుణ్ణముగా ఈ యొక్క వాక్యాన్ని గురించి దేవుడు మనకు తెలియపరచాలని కోరుకుంటున్నాడు. మరి ఎవరైనా ఈ వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైనా సరే మీకు కావాల్సింది అడిగారా? మరి అడిగి మీరు పొందుకున్నారా? దేవుడు అంటున్నాడు, అడిగి ఇంకా పొందుకోకపోతే ఈ యొక్క దినమున ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మీరు ఒక్కసారే అడిగారు, ఇంకొకసారి అడగలేదు, లేదా ఒక 5 సార్లే అడిగారు, ఇంకా చాలా సార్లు అడగలేదు, 50 సార్లే అడిగారు, 100 సార్లే అడిగారు, ఇంకా అడిగి ఉంటే మీరు పొందుకుని ఉండొచ్చు కదా. ఎందుకు ఒక్కసారే, కొద్దిసార్లే, కొంత సమయం మాత్రమే మీరు కేటాయించి అడిగారు అని దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడట్లేదు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నీవు దేని గురించైనా అడిగావా? నీవు దేవుని సన్నిధిలో ఏ విషయం గురించైనా అడిగితే నీవు దాన్ని పొందుకుంటావు. నీవు వెతికితే దాన్ని పొందుకుంటావు, తడితే దాన్ని నీవు పొందుకుంటావు అని ఈ దినమున అభయమిస్తున్నాడు. మరి ఇది వరకే మాక్సిమం పీపుల్, మాక్సిమం బిలీవర్స్, మాక్సిమం క్రిస్టియన్స్ అడిగి నిరుత్సాహపడిన వారే ఉంటారు, అడిగి పొందుకోకుండా ఉండిన వారే ఉంటారు. ఇది ప్రతి ఒక్కరి యొక్క అనుభవం. అయితే దేవుడు ఈ దినమున మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నీవు అడిగి మరలా అడిగి మరలా అడిగి ఇక అడుగుతూనే ఉండి ఆ విధముగా పొందుకునేలాగున ఈ వాక్యాన్ని నేను అనుగ్రహించలేదు. ఎందుకంటే నేను అడుగుడి ఇవ్వబడును అన్న వాక్యాన్ని ఇచ్చాను, వెదకుడి దొరుకును అన్న వాక్యాన్ని ఇచ్చాను, తట్టుడి తీయబడును అన్న వాక్యాన్ని ఇచ్చాను. అంటే దీని ద్వారా దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నాడు తెలుసా? అడిగి మీరు పొందుకుంటారు, అడుగుడి మీరు తప్పక పొందుకుంటారు. అంటే ఒక్క మారే మనం అడుగుతాము, దాన్ని తప్పక పొందుకుంటాము. ఒక్క మారే మనం తడతాము, అది మనకు తప్పక తీయబడుతుంది. ఒక్క మారే మనం వెతుకుతాము, అది తప్పక మనకు దొరుకుతుంది అనే ఈ వాక్యము మనకు బోధిస్తుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మనం పదే 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 దేవుణ్ణి అడగవలసిన అవసరం లేదు. దేవా, ఇది ఈ విషయము, ఈ యొక్క కొరత, ఈ ఎక్కర, ఈ వస్తువు, ఈ కార్యము నాకింకా జరగట్లేదు, నాకు ఇవ్వండి, నాకు కావాలి, నాకు దయచేయండి. ఈ దినమున, మరలా వచ్చే వారము, మరలా వచ్చే మాసము, మరలా వచ్చే సంవత్సరము, ఇలా మనము లేచిన ప్రతి దినమున, ప్రతి ఉదయకాలమున, అలాగే మన దినములో మనకు ఎదురుపడే ప్రతి జామున మనం దేవుని సన్నిధిలో మనము
అడుగుతూనే ఉండవలసిన అవసరం లేదు, తడుతూనే ఉండవలసిన అవసరం లేదు, మనం వెతుకుచూనే ఉండవలసిన అవసరం లేదు. అంటే దాని అర్థము ఒక్కసారే అడిగితే మనకు దయచేయు తండ్రి మన తండ్రి. ఒక్కసారే యేసయ్య నామాన్ని వాడితే మనకు అది తప్పక జరిగే నామమే యేసయ్య నామం. ఈ వాక్యం ద్వారా దేవుడు ఆయన నీతో ఏం మాట్లాడాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన నీకు ఎలాంటి కనువిప్పును కలుగు చేయాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఇప్పటి వరకు నీవు అడిగి 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 అలసిపోయావేమో, వెతకి వెతకి వెతికి అలసిపోయావేమో, తట్టి 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 అలసిపోయావేమో. ఇక మీదట ఆ విధముగా నీవు అలసిపోవాల్సిన అవసరం లేదు. నీవు కేవలం ఒక్కసారి అడుగు, నీవు తప్పక పొందుకుంటావు. ఒక్కసారి తట్టు, తప్పక అది తీయబడుతుంది. ఒక్కసారి వెతుకు, అది తప్పక నీకు అనుగ్రహింపబడుతుంది, అది నీకు దొరుకుతుంది. కారణం ఏంటో తెలుసా? నీ తండ్రి ఒక్కసారి నీ ప్రార్థన, నీ మొరను వింటే చాలు. యేసయ్య ఒక్కసారి నీ పరిస్థితిని చూస్తే చాలు. ఆయన దానికి తగినటువంటి పరిష్కారాన్ని, దానికి తగినటువంటి సమాధానాన్ని, దానికి తగిన రిప్లై అండ్ రెస్పాన్స్ ని ఇచ్చే దేవుడే, ఇప్పటికే ఇచ్చేసిన దేవుడే మన దేవాతి దేవుడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అంటే దీనంతటికి మూల కారణం ఏంటో తెలుసా? ఆయన నీవు ఒక్కసారి అడిగితే ఇచ్చే దేవుడు. అంటే ఆయన వల్లనే నీవు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఒక్కసారి నీవు అడిగితే ఇచ్చే దేవుడు అయితే నీవు కూడా ఒక్కసారి అడిగి పొందుకునే కుమారుడుగా, యేసయ్య అనుచరుడుగా, దేవుని బిడ్డగా నీవు ఉండాలి. అది ఎలా సాధ్యమో? విశ్వాసం ద్వారా సాధ్యము. నీవు అడిగి పొందుకోమంటే దేవుడు అంటున్నాడు, నీవు అడుగు, ఒక్కసారి అడుగు, పదే పదే అడగొద్దు, పదే పదే నీవు మొరపెట్టొద్దు, పదే పదే నీవు టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను విన్నాను, నీ యొక్క ప్రార్థన విన్నాను, నీ మొర విన్నాను, నేను విన్నాను కదా. ఒక్కసారి వింటే చాలు, నీకు ఆన్సర్ దొరికినట్లే. నీవు కూడా ఒక్కసారి ప్రార్థించు. నీ యొక్క ప్రార్థన, నీ మొరతో పాటు విశ్వాసం కలిగి ఉండు. మరి నీవు అడగడం ఒక్కసారే నీవు కలిగి ఉండు. ఒక్కసారి అడుగు, ఒక్కసారి నీవు తట్టు, ఒక్కసారి నీవు వెతుకు, నీకు ప్రతిఫలం తప్పక దొరుకుతుంది. అది విశ్వాసంతో చెయ్యి. నీవు అడుగుట, తట్టుట, నీవు వెదకుట అన్నది ఒక్కసారి చెయ్యి. కానీ అది పొందుకునేంత వరకు నీ విశ్వాసాన్ని నీవు కనపరచు. చివరి వరకు నీవు పొందుకునేంత వరకు విశ్వాసంలో నిలిచి ఉండు. నీ తండ్రి యందు విశ్వాసం ఉంచు. మన రక్షకుడైన ప్రభువైన యేసయ్యనందు నీవు విశ్వాసం ఉంచు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును అని అనడంతో ఆ క్రింది వచనములను కూడా దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా, దాన్ని సపోర్టింగ్ స్క్రిప్చర్స్ గా ఆయన రాసి పెట్టాడు. ఆయన ఈ చక్కటి వాక్యాన్ని మనందరి కొరకు ఈ 7వ వచనంలో రాయించి పెట్టాడు. ఆయన అంటూ ఉన్నాడు, తట్టుడి మీకు తీయబడుతుంది. ఎవరైతే అడుగుతారో వారికి తప్పక అనుగ్రహింపబడుతుంది. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును అనగా వెదుకు ప్రతివానికి దొరుకును, తట్టువానికి అనగా తట్టు ప్రతివానికి తీయబడును. అంటే దాని అర్థము దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు న్యాయాధిపతి అయి ఉన్నాడు, దేవుడు పర్ఫెక్ట్ అయి ఉన్నాడు, దేవుడు అబ్సల్యూట్ అయి ఉన్నాడు. ఆయన నీవు అడిగిన వెంటనే నీకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. నీవు కూడా విశ్వాసము చేత నీవు ఎలాగైతే తండ్రి ఇది నాకు కావాలి అని అడుగుతావో వెంటనే విశ్వాసము చేత నీవు ఎదురు చూడు. నీవు ఎన్నిసార్లు అడుగుతావా అన్నది దేవుని సన్నిధిలోకి వెళ్ళవు, కానీ అడుగుటతో నీ విశ్వాసమును నీవు విడుదల చేస్తున్నావా లేదా? ఎంత పరిమాణములో ఎంత ఎక్కువైన విశ్వాసాన్ని దేవుని యందు నీవు కలిగి నీవు దాని కొరకు విడుదల చేస్తున్నావు అన్నదే దేవుడు చూచి నీ జీవితాన్ని నింపేవాడుగా ఉన్నాడు. దేవుడు ఈ యొక్క దినమున, ఈ ఉదయకాలమున, ఈ యొక్క శ్రేష్టమైన దినమున నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రార్థించుకుందాం. థాంక్యూ ఫాదర్, థాంక్యూ జీసస్, థాంక్యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క శుభ దినాన్ని బట్టి, నూతనమైన దినాన్ని బట్టి, ఈ యొక్క నాయన సమయంలో మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరకును అని చెప్పడం మాత్రమే కాదు, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, తట్టు ప్రతివానికి తీయబడును, వెదకు ప్రతివానికి అది కలుగును, అది ఇవ్వబడును, తెరవబడును నాయన. ఇదిగో నాయన మీరు సెలవిచ్చారు. అయితే నాయన ఇదిగో తండ్రి నాయన అడిగే మీద కాదు నాయన మా ఫోకస్ ఉండవలసింది, అడిగిన వెంటనే విశ్వాసం కలిగి ఉండాలి. ఇదిగో అడుగుట దానితో పాటు విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మేము పొందుకునే కార్యము నాయన ఇదిగో మేము ఎదురు చూసే కార్యము పొందుకునేంత వరకు ఆ విశ్వాసాన్ని మేము కలిగి ఉండాలి. అదే విశ్వాసాన్ని మేము కొనసాగించి ఇదిగో తండ్రి నాయన మేము తప్పక ప్రతిఫలాన్ని పొందాలని ఈరోజు మా ప్రియమైన బిడ్డలందరికీ నాయన మీరు తెలియపరిచారు. మీ ప్రియ
కుమారులు కుమార్తెలతో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీరు గొప్ప దేవుడు. ఒక్కసారి మా ప్రార్థన విని, ఒక్కసారి మా మొరను విని నాయన ఇదిగో తండ్రి మా మొర ఆలకించి దానికి ప్రతిఫలమునిచ్చే దేవుడు, దానికి జవాబును దయచేసే దేవుడు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.